తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమరిలో బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు నిరసన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. సింగరేణి బొగ్గు గనులను టెండర్ లేకుండా బేషరతుగా కేటాయించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసన తెలుపుతున్నామని సంఘం నాయకులు తెలిపారు. 6వ తేదీన జీఎం కార్యాలయం వద్ద ధర్నా చేయబోతున్నామని టీబీజేకేఎస్ నాయకులు తెలిపారు. అలాగే 9వ తేదీన వర్కింగ్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోదావరికంలో నిరాహార దీక్ష చేస్తారని, కార్మికులందరూ నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని టీబీజేకేఎస్ నాయకులు గుర్తు చేశారు. మేరకు సింగరేణి బొగ్గు గనులను బేషరతుగా టెండర్ లేకుండా బేషరతుగా కేటాయించాలనే డిమాండ్తో వాళ్ళ పెద్దలు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిర్యాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ శ్రీ పాల్క సుమన్ గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు వాళ్ళ సింగరేణిలో గనులను బేషరతుగా కేటాయించాలనే డిమాండ్తో వాళ్ళ దశల వారి పోరాటాలలో భాగంగా ఈరోజు సింగరేణిలోని అన్ని ఏరియాలలో వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 6వ తారీఖు నాడు జీఎం కార్యాలయాల ముందు ధర్నా, అదే మెమోరాండాలు, దాని తర్వాత 9వ తారీఖు నాడు కేటీఆర్ గారు గోదావరికంలో నిరాహార దీక్ష చేయబోతున్నారు. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా వాళ్ళ శ్రీరామ రక్ష సింగరేణికి ఇవాళ బీఆర్ఎస్ అనే ఉద్దేశంతో వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే 2012లో ఈ చట్టం ఎంఎండిఆర్ అనే చట్టం 2012లోనే ఏర్పడ్డది. ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఏర్పడ్డ ఈ చట్టాన్ని 2015లో ఎంఎండిఆర్ అనే చట్టాన్ని మళ్ళీ సవరణలు చేస్తూ 2015లో దీన్ని ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక వర్డు స్పష్టంగా రాసుకోవడం జరిగింది. ఏదైతే 17A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 70% వరకు మాకు బొగ్గు గనులు కావాలని